హాయ్ గైస్ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం మన దగ్గరున్న వెడ్డింగ్ ఫోటోస్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కంప్లీట్‌గా ఒక స్టన్నింగ్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో, బిఫోర్ థట్ నేను ఆల్రెడీ ఒక వీడియో క్రియేట్ చేశాను. మొత్తం ఏఐ యూజ్ చేసి. ఆ వీడియోని ఒకసారి చూడండి. సో, ఇప్పుడు మీరు చూసిన వీడియో మొత్తం నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేసిందే. అవి కూడా ఫోటోస్‌తో. సో, స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నా కదా ఫోటోస్. సేమ్ ఆ ఫోటోస్‌తో నేను గూగుల్ VA3లో యూజ్ చేసి స్టన్నింగ్‌గా వెడ్డింగ్ ఆల్బమ్ అయితే క్రియేట్ చేశాను. సో, ఇప్పుడు బిఫోర్ థట్ మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వీడియోలోకెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, ఫస్ట్‌లీ మనం వీడియో క్రియేట్ చేయాలంటే మన దగ్గర మంచి ఫోటోస్ ఉండాలి. గుడ్ క్వాలిటీస్ ఫోటోస్. సో, మీ వెడ్డింగ్‌లో ఒక 5 ఫోటోస్ మీరు కలెక్ట్ చేసుకొని ఒక ఫోల్డర్‌లో అయితే పెట్టుకోండి. సో, డిఫరెంట్ లొకేషన్స్‌లో లేకుంటే హల్దీ ఒకటి గానీ, వెడ్డింగ్ టైమ్‌లో ఒకటి అలా 4 డిఫరెంట్ లేకుంటే 5 గానీ, 6 గానీ తీసి పెట్టుకోండి. సో, మీరు తీసి పెట్టుకున్నాక ఒక ఫోల్డర్‌లో మీరు జెమినైకెళ్ళి అక్కడ ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ స్టెప్‌లో మీకు చూపిస్తా ఇప్పుడు. సో, మన దగ్గర ఫోటోస్ రెడీ ఉన్నప్పుడు మనం దాన్ని వీడియో కన్వర్ట్ చేయలేదు. దానికోసం మీరు గూగుల్ జెమినైకెళ్ళి మీకు ఆల్రెడీ మీరు అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోండి. సో, లేదంటే మీరు సైన్ ఇన్ అవ్వండి. ఇక్కడ మీకు కింద వీడియో అయితే ఆప్షన్ లేదు ప్రెజెంట్. మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలి. బట్ అప్‌గ్రేడ్‌కి అయితే మీకు రూ. 1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ మిమ్మల్ని స్కాన్ చేసి ఆటోపే పెట్టమని చెప్తుంది. 1 మంత్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ వల్ల. నేను గెట్ ఆఫర్ కొట్టాను. సో, ఇలా వస్తుంది మీకు కింద క్యూఆర్ కోడ్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని సబ్స్క్రైబ్ అని కొట్టండి. ఇలా చేసుకుంటే మీరు 1 మంత్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి. ఇలా స్కానర్ వస్తుంది. మీరు ఫోన్‌పే గానీ, పేటీఎం గానీ యూజ్ చేసి అయితే మీరు స్కాన్ చేసి ఆటోపే సెటప్ అయితే చేయొచ్చు. సో, చేసుకున్న వెంటనే మీరు ఇది సక్సెస్ అయ్యాక మీరు దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్‌లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోలేదనుకో మీకు నెక్స్ట్ మంత్ అయితే 1950 కట్ అయిపోతాయి. సో, ఇది మాత్రం మీరు మైండ్‌లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో, నేను చేశాను. నాది పేమెంట్ అయిపోయింది. నేను వెంటనే కూడా అది క్యాన్సిల్ అయితే చేశాను ఆటోమేటిక్ పేమెంట్. నాకు మనీ మళ్ళీ కట్ అవ్వకుండా. సో, సబ్స్క్రైబ్డ్ అని వచ్చేసింది. సో, గో టు జెమినీ ప్రో. సో, ఇప్పుడు చూసారు మీకు కింద వీడియో ఆప్షన్ అయితే వచ్చింది. ఇంతకుముందు అయితే వీడియో ఆప్షన్ అయితే లేదు మనకు. సో, నేను ఇప్పుడు ఒక వీడియో క్రియేట్ చేసే శాంపుల్ మీకు. వీడియో సెలెక్ట్ చేసుకోండి. సో, మీ ఫోటోస్‌లో ఏవైనా 1 బై 1 సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ సీన్ అయితే ఫస్ట్ ఉండాలో దాని రిలేటెడ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ కొట్టండి. ఓపెన్ కొట్టి జస్ట్ మీరు తెలుగులో ఇచ్చినా కూడా అది అర్థం చేసుకుంటుంది. సో, ఇలా క్రియేట్ చేయండి. సో, క్లోజప్ కానీ, స్లో మోషన్ కానీ ఏదైనా తెలుగులో అయినా తీసుకుంటుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి క్రియేట్ ఏ గుడ్ సీన్ అని పెట్టాను. ఒక 1 to 2 మినిట్స్‌లో అయితే టైం తీసుకొని అది జనరేట్ అవుతుంది. మినిమం అయితే 1 మినిట్ అయితే అవుతుంది. కానీ రిజల్ట్ మాత్రం చాలా స్టన్నింగ్‌గా ఉంటాయి. చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. సో, జనరేట్ అయిపోయింది వీడియో అయితే. సో, నేను ప్లే చేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఇది టోటల్లీ ఫ్రీ అనమాట మీకు 1 మంత్. ఇన్‌కేస్ మీరు నెక్స్ట్ మంత్ యూజ్ చేసుకోవాలంటే ఇంకో జీమెయిల్ ఐడీ మీ ఫ్రెండ్స్ గానీ, మీ హస్బెండ్ గానీ ఎవరిదైనా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీ వైఫ్‌ది గానీ. సో, వీడియో చూసారా? చాలా బాగా వచ్చింది క్లారిటీ. ఇలా మీరు 4 ఫోటోస్ అంటే 4 ఫోటోస్‌కే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. వన్స్ మీరు ఫోటోస్, వీడియోస్ జనరేట్ చేశాక మనం దానికున్న లోగోని అయితే రిమూవ్ చేద్దాం ఇప్పుడు. సో, 1, 2, 3 యాప్స్ కానీ వెళ్ళి ఈ వెబ్సైట్లో మీరు చాలా సింపుల్గా అయితే మీరు లోగోని అయితే రిమూవ్ చేయొచ్చు. సో, రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో అని జస్ట్ ఒక 1 మినిట్లో పని, అంతకుమించి ఎక్కువ తీసుకోదు. ఓపెన్ ఫైల్ ఉంది కదా అక్కడికి వెళ్ళి. సో, నేనైతే ఇప్పుడు జనరేట్ చేసిన వీడియో అయితే పెడుతున్నా. సేమ్ మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ల్యాప్టాప్ అనే అవసరం లేదు. ఇక్కడ క్రాప్ ఆప్షన్ ఉంది కదా, నేను క్రాప్ చేస్తున్నా చూస్తున్నారా మౌస్తో. మీరు మొబైల్లో కూడా చేయొచ్చు దీన్ని. ఓన్లీ ల్యాప్టాప్ అనేం కాదు, జస్ట్ వెబ్సైట్స్ 1, 2, 3 అప్లికేషన్ యాప్స్ అని అక్కడికి వెళ్తే అయిపోద్ది. సో, చూసారు కదా నాకు లోగో అనేది కంప్లీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. సో, ఏమైతే ఎఫెక్టివ్ కానీ ఏమైతే క్లియర్గా అయితే చాలా క్లియర్గా ఉంది వీడియో అయితే. దానికి లోగో క్లియర్ కొంచెం కూడా కనిపించట్లేదు మనకు. సో, డన్. ఇప్పుడు వీడియో అయితే అయిపోయింది. ప్లే చేసి చూపిస్తాం మీకు. సో, లోగో మనకు అసలు ఇంత 0.1% కూడా మనకైతే ఇప్పుడు కనిపించదు. చూడండి. చూసారా కింద అయితే లోగో అసలు లేదు. జస్ట్ కొంచెం మనకి బ్లర్ వచ్చినా అది మంచి ఎఫెక్టివ్ అయితే కాదు. సో, ఇలా మీరు జనరేట్ అయితే చేసుకోవాలి వీడియోని.
సో ఇది టోటల్గా మన వీడియో. మీకు ఈ వీడియోలో చిన్న డౌట్ అని మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.